డిఎస్పీ సారు 5 గంటలకు ఇస్తారంట వాయిస్. ఊరు బయట రావాలన్నా, ఇప్పుడే వాళ్ళ దగ్గర అంతా వాయిస్ తీసుకున్నాం, బయలుదేరుతాను. అదే ఇదే లేరా వాళ్ళు కూడా ఏమీ లేదు. ఫైన్ హ్యాండ్ ఉండదు హోమ్ గార్డు అదే డ్యూటీ చేస్తున్నాడా? ఏ ఊరు ఏం పేరు చెప్పిన? మారపల్లి. ఏం జరిగింది చెప్పిన? మారపల్లి గ్రామము. ఈ ఊర్లో ఏం జరిగిందంటే మా ఆయన్ని మామూలుగా అందరితో పోయి వచ్చేవాడు, ప్రతి ఊరికి డౌట్ మా ఆయన్ని ఎక్కడ తిరిగి ఏమో ముగిచేయాలని. ఈ ఊరిలో చేయండి, వేరే ఊరిలో ఉంటారు ఇంకా బ్యాక్. ఇది పైన ఆత్మహత్య చేసుకోవాలి, మర్డర్ చేయండి. దానికోసము మేమంతా వచ్చి ప్రెజర్ చేసినాక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి మాహితి తెలిసినాక డిఎస్పీ కూడా వచ్చింది. సార్ డిఎస్పీ అన్నాక టేప్లా ఏమిలా బందోబస్తులే ఏది ఒక ఎంక్వైరీ లేదు. అంటే ఎప్పుడు జరిగింది? ఏమని రాత్రి జరిగింది. మీకు ఎప్పుడు తెలిసింది? మాకు 11 గంటలకు తెలిసి. మీకు పొద్దున్న 11 గంటలకు తెలిసి? మా పాపని ఎట్టించింది ఐపీసీ, మా పాపని. ఏం పేరు నాయన? ఎందుకు ఎవరు చంపింటారని మీకు అనుమానం? వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ, వేరే వాళ్ళు కాదు. అంటే పేర్లు అంటే ఫ్యామిలీ ఏంటి? ఎవరు? జమీన్లు గలాట్లుంది సార్, ఒక ఏడాది నుంచి జమీన్లు గలాట్లుంది. ఏడాది అప్పుడు వాళ్ళ నాయన్ని ఇదే ఇచ్చేసారు, వాళ్ళ నాయన కూడా ఇదే తర చేసారు. ఇప్పటికేమీ ఇది లేదు, ఇప్పటికి ఎవరు అని కనిపెట్టే కాలేదు. వాళ్ళ నాయన మర్డర్ అది మర్డర్ చేసింది, ఎవరు అనేది లేదు. ఇప్పుడు ఈయప్పని ఇట్లా చేసినారు, దీన్ని ఇచ్చిపెట్టినారంటే రేపు ఇంకొకరిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇట్లా చేస్తారు. వాళ్ళ నాయన పేరు పేరు మేకల రెడ్డప్ప. అది జరిగి ఎప్పుడైంది? 1 ఇయర్, 1 సంవత్సరం, 1 ఇయర్ పైన, 15 నెలలు అవుతుంది. మీరేమో చెప్తాను చెప్పండి సార్. అదే జమీన్లది ఇది ఏడాది నుంచి గలాట్లుంది. జమీన్లు అంటే భూమి అది ఆస్తి తగరాలది ఉంది. అది వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది సార్. ఇది సార్ ఎవరిని వదిలితే మేమెంత క్లియరెన్స్ గా తెలుస్తానే ఉంది. అంటే ఎంత ధైర్యంగా వాళ్ళు పెట్టిన ఇంకా నెక్స్ట్ కూడా ఇట్లా చేయొచ్చు కదా. దీనికి ఇది చేసి కరెక్ట్ గా జరగకుండా చూడాలనేది. ఇంతకు తుపాకీ వాయిందేనా బయట వాళ్ళు సార్? అది తుపాకీ లేదు, తుపాకీ వాళ్ళ దగ్గర లేదు, తుపాకీ లేదు వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ నాన్న గతంలో కూడా ఇలాగనే చంపాడా? ఎట్లా ఇలా చంపి రోడ్లో పారేస్తారు. యాక్షన్ తీసుకుంటే సాక్ష్యాలు లేవు, దొమ్మనడిపోతుంది. అప్పట్లో యాక్సిడెంట్ చూపించి ఎంతమంది ఆస్తి వివాదాలు ఎవరికి? వాళ్ళ అన్నదమ్ములకే సార్. ఎంతమంది వాళ్ళు మొత్తం? వాళ్ళు సార్ ఒక 20-30 మంది పైన అన్నదమ్ములు. 20 మంది 30 మంది ఉన్నారా? అంతా కలిపి వాళ్ళ 9 లెక్కలో. అది ఆల్రెడీ గొడవలు ఉండే, దానివల్ల ఇది జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ చేయాలి సార్, లేకపోతే ఇంత వదిలితే ఇక్కడికి ఎవరు పిలుచుకోవచ్చు సార్? వాళ్ళ భూమి ఇక్కడే ఉంది, వాళ్ళ వాళ్ళదే సార్. అది కుసాలు ఆపక్క అని చెప్పారు, యావులతో ఇంకా వాళ్ళ భూమి భూమి దాకా అప్పుడప్పుడు వస్తూ ఉంటారట వాళ్ళు చెప్పినారు. భూమి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈ టమాటా అంతా వాళ్ళే అంటారు. అది కుసాలు ఇంకా అక్కడంతా ఈ టమాటాలు అంతా వాళ్ళదేనా? వాళ్ళదే.
గొడవలు ఉండేది తెలుసు. అంటే గతంలో ఇప్పుడు ఎన్నేళ్ళు కావాలి ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింట్లో మన జాతర జరిగా, ఆ జాతరకు వాళ్ళు వచ్చారు, వీణ వచ్చాడు. వచ్చినప్పుడు చెప్పారు మాకు ఇట్లా గొడవలు ఉన్నాయి, అన్నదమ్ములకి గొడవలు ఉన్నాయని చెప్పాడు. చెప్పినాక 2-3 రోజులు, ఇప్పుడు ఇప్పటికి 4 రోజులు అయింది, 4 రోజులు అయింది. 4 రోజుల లోపల ఏం జరిగింది తెలుద్దాం, కానీ వీళ్ళదే ఏదో ఉంటుంది. వీళ్ళు ఎవరినో ఉన్నాయి. గొడవ ఎన్ని రోజులు అయింది? 4 రోజుల ముందు మొదలే నుంచి ఉంది ఆస్తిలో గొడవలు చెప్పారు. మాకు బిడ్డ లేదు, వస్తాము మాట్లాడతామని చెప్పి. మీరేమవుతారన్నా? మా చెల్లెలు, మీ చెల్లెలు ఎవరు? బాబా మీ చనిపోయింది మీ మామ. నాకు వచ్చి తమ్ముడు కావాలా, నాకు తమ్ముడు. మీకు తమ్ముడు కావాలా? సొంతం తమ్ముడు. మా యొక్క పొద్దున్న ఇచ్చినాయి. మాకు ఎలాంటి అప్పుడప్పుడు ఇట్లా అయిపోతున్నాయి. ఒక కుటుంబంలో ఏంటంటే 1 year కూడా లేదు. తెలీదు సార్. వాళ్ళకి 3 బిడ్డలు, ఒక బిడ్డకి పెళ్లి చేయాల, ఇంకొక బిడ్డ చదువుతుంది, చిన్నోడు ఆడ ఉన్నారు చూడండి, మీరు కుక్కున్నారు చూడండి. వాళ్ళకి ఆధారం అనేదే లేదు. రేపు ఇంకా ఇట్లా వాళ్ళు చేయరు అనే గ్యారంటీనూ లేదు. ఇప్పుడు వాళ్ళ అప్పని చంపిన అప్పుడు చూపిలేదు, ఇప్పుడు ఏ పని చంపినా రేపు వాళ్ళు చంపిన అనే గ్యారంటీ ఉందా? దయచేసి దాన్ని ఇతకి ఎవరు ఉన్నారో, దాని నిందితులు ఎవరు ఉన్నారో అందరిని అరెస్ట్ చేయాలనేది మాత్రం. అరెస్ట్ చేయాలంటే బాడీ కూడా ఎత్తించదు, నుంచి బాడీ కూడా నీకు ఎత్తించదు. ఆల్రెడీ తెలుసు అందరికీ. ఆయన భార్య అయినా చెప్తా ఉంది ఎవరు అని. వాళ్ళ పేరు చెప్తే కూడా ఇంకా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేస్తేనే బాడీ ఎత్తిస్తాం. ఇప్పుడు ఎంత టైమో 1:30 అయింది, 12:30 అయింది. నన్ను చచ్చిపోయింది. ఇప్పుడు దాకా కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. మాహితి ఏం లేదు. చెప్తా ఉన్నారు వాళ్ళు, నోరు కొట్టుకొని వాళ్ళు అరెస్తా ఉన్నారు. ఏమీ కానీ డిపార్ట్మెంట్ ఏం చెప్తా ఉండదు. అమరులకి అంత మాహితి తెలుసు, చెప్పినాం. ఎప్పుడు పోయినారు? ఏమైంది? ఏమైందో తెలియదు సార్. 8 గంటలకి నేను ఫోన్ అడిగితే 5 నిమిషాల్లో వస్తాను వచ్చినాడు, మళ్ళీ రాలేదు. 8 గంటలకి. మళ్ళీ మీరు నైట్లో ఏమైనా ఫోన్ చేసినారా? నా దగ్గర ఫోన్ లేదు సార్. మళ్ళీ మీకు ఎప్పుడు వచ్చింది సమాచారం? తెల్లారు వచ్చి ఆవులు కట్టేసి ఇట్లా చూస్తే కొనుక్కున్నాడేమో అని వచ్చి, మీరే చూసారు? ఆవులు కట్టేసి కొనుక్కున్నాడేమో అని వచ్చింది. ఎంతమంది పిల్లలు? 3, ఒక కొడుకు 2 కూతురు. ఆయనతో పాటు ఇంకెవరైనా వచ్చారా? ఈ ఊరు వాళ్ళు ఇంటి కట్టినింటి ఒకడే వచ్చాడు. 8 గంటలకి. ఇంకా మీకు ఎవరిపైన అనుమానం ఉందా? అనుమానం మా వీళ్ళందరూ ఉన్నారు సార్. పేర్లు ఏమైనా చెప్తారా? పేర్లు చెప్పాను. ఎవరు? ఎందుకు ఇలా చేయంటారు సార్? మాకు భూములు గొడవలు ఉంటాయి సార్. అవి నా పేరు మీద కొంచెం చేసినాడు. అది ఇప్పుడు వాళ్ళు అంత భాగాలు కావాలంటే ఇలాదనేసి వాళ్ళకి కొంచెం కసి ఉంది. అందు గురించి వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని ఇట్లా చేసినారేమో అని మాకు అనుమానం ఉంది. మా దయ్యాదులే అంతా. వాళ్ళ పేరు వాళ్ళ పేర్లు కవిత. ఆయన వయసు ఎంత ఉంటుంది? 45 ఉంటుంది. పంచుకున్నాయి కొడుకే కారణం అని చెప్పు. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు ఏం జరిగింది చెప్పు. వాళ్ళ మీద కూడా మాకు అనుమానంగానే ఉంది సార్. వాళ్ళ మీద కూడా వాళ్ళ చిన్న భార్య ఉంచుకోండి. మా మామ ఉంచుకున్నాడు. వాళ్ళ మీద డౌట్ ఉంది. ఆమె కొడుకు మామ ఉంచుకున్న ఆమె కొడుకు మీద, ఆమె మీద, ఇద్దరి మీద డౌట్ ఉంది. ఏం చేశాడమ్మా అబ్బాయి? అబ్బాయి తిరుపతిలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు తెలియదు మాకు. ఈమె ఇక్కడే ఉంటుంది. ఇంతకు అబ్బాయి ఎవరు? ఏం పేరు అబ్బాయి? రామలింగయ్య. ఉంచుకున్న ఆమె పేరు తులసమ్మ, ఆమె కొడుకు పేరు రామలింగయ్య. అంటే మీరు రామలింగయ్య అనుమానిస్తున్నాం సార్. వాళ్ళ మీద మాకు ఫుల్ అనుమానం వాళ్ళ మీదే ఉంది. దయాదుల మీద కూడా అనుమానం. వాళ్ళు వీళ్ళంతా ఏకమయ్యి మా బావని ఇట్లా చేశారు. దయాదులు అందరూ ఏకమయ్యి మా బావని ఇలా చేశారు సార్. వాళ్ళే ఏదో చేశారు. మా ఊరు దయాదులు వీళ్ళు మా అత్త మా మామయ్య ఉంచుకున్నామే, ఆమె కొడుకు మా ఊర్లో దాయాదులంతా చేరి మా బావని ఏదో చేశారు సార్. వాళ్ళ మీద మాకు డౌట్. ఈ మధ్యలో వాళ్ళకే కేసు జాస్తి.
ఈ మధ్యలో ఏమైనా గొడవలు జరిగినాయా? జరిగినాయి సార్. ఈ మధ్య అంతా భూముల గురించి చాలా గొడవలు జరిగినాయి. రీసర్వేలో జరిగినప్పటి నుంచి ఒక్కరు చెప్పండి. రీసర్వేలు జరిగినప్పటి నుంచి చాలా గొడవలు జరుగుతున్నాయి. మిమ్మల్ని చంపేస్తాం, నరికేస్తామని కూడా మా ఊరు బెదిరిస్తున్నారు. పోలీసులు కంప్లైంట్ చేశారా? చేసాం. పిల్లలు ముగ్గురు మా చిన్నాడు రెడ్డప్ప వాళ్ళ నాన్న అదే శ్రీనివాస్ వాళ్ళ నాన్న కూడా మర్డర్ చేశాను అంటున్నారు, నిజమేనా కదా? అవును సార్, మర్డర్ చేశారు. అక్కడ తమిళనాడు సైడ్ తీసుకెళ్లి ఇక్కడ ఏమైందో తెలియదు సార్ మాకు. అక్కడ తీసుకెళ్లి మా మామయ్య యాక్సిడెంట్ అయిందని చెప్పారు, అంతే తెలుసు సార్ మాకు. ఆ కేసు కూడా వాళ్ళ మీదే డౌట్ సార్ మాకు. మా మామయ్య ఉంచుకున్నాం కొడుకు మీద, వాళ్ళే చేపించేసి ఆ పక్క తీయచ్చు, దెబ్బ తగిలి గాయం చెప్పు. భార్య తీసుకో ఊర్లో నాటుకోట్లు వాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా నాటుకోట్లు వాడే వాళ్ళు